మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పర్యటన. 42% రిజర్వేషన్స్ కోసం నందికొండలో బీసీల బంద్ విజయవంతం. బుద్ధవనంలో దమ్మ విజయ వేడుకలు. చెత్తకుప్పగా మారుతున్న హిల్ కాలనీ డౌన్ పార్క్. రంగనాథ రంగశాల దయనీయ ఘోష. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది మరుభూమిగా నీవు మార్చేవులే. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది మరుభూమిగా నీవు మార్చేవులే. అనురాగ మధువు అందించి నీవు ఆలాహల జ్వాల చేసేవులే. నాగార్జున సాగర్ డ్యాం మొదటి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ అలీ ఖాన్ పదవీ విరమణతో చీఫ్ ఇంజనీర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రంగనాథ స్వామి అలుపెరగని యోధుడిగా డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశారు. అతను ప్రాజెక్టుకు చేసిన కృషికి గుర్తుగా స్థానిక హిల్ కాలనీలో అతని పేరు మీద అద్భుతమైన రంగనాథ రంగశాల ఆడిటోరియంను నిర్మించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ రంగనాథ రంగశాల ఆడిటోరియం నేడు శిథిలావస్థకు చేరుకుంది. గతంలో ఇది ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు ప్రదర్శించే రంగస్థల నాటకాలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేసే నూతన్ ప్రసాద్ ఇక్కడ వేసిన నాటకాలతోనే గుర్తింపు వచ్చి అతను చేసే ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగానికి వెళ్ళిపోయి గొప్ప నటులయ్యారు. అదేవిధంగా మహానటి సావిత్రి, రేలంగి, గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, రాజనాల, రాజబాబు ఇక్కడ రంగస్థల నాటకాలతో అలరించేవారు. గతంలో హైదరాబాదులో రవీంద్ర భారతి లేదని, రవీంద్ర భారతికి ఉన్న పేరు ఈ ఆడిటోరియంకి ఉండేదని, ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రంగస్థల ప్రదర్శనలు ఇచ్చేవారని నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదటి తరం పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తెలిపారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే ఉన్నతాధికారులు, విదేశీయులు ఇందులో వేసే నాటకాలు చూసి వారిని ఔరా అనిపించేవి. 2016 పుష్కరాల సమయంలో సాగర్కు వచ్చే భక్తుల సౌకర్యార్థం దీనిని 50 లక్షల రూపాయలతో ఆధునీకరించిన నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయి శిథిలావస్థకు చేరుకోవడంతో అది కాస్త మందుబాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఇంతటి గొప్ప మహానుభావుడి పేరు మీద నిర్మించిన రంగనాథ రంగశాల ఆడిటోరియంను ఒక మ్యూజియంగానో ఒక థియేటర్గానో నిర్వహిస్తే బాగుంటుందని, దానికి న్యాయం జరుగుతుందని ప్రాజెక్టు మొదటి తరం ఉద్యోగులు, స్థానిక ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం హిల్ కాలనీ డౌన్ పార్క్. ఇక్కడి నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అత్యంత కనువిందు కలిగించే విధంగా దర్శనమేయడంతో పర్యాటకులు మరియు స్టేట్ హైవే పక్కన ఉండటంతో ప్రయాణికులు, వందల కొలది ప్రయాణికులు ప్రతిరోజు ఇక్కడ ఆగి ఈ యొక్క సుందర కమనీయ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉంటారు. తదనుగుణంగా వారి దాహార్తిని తీర్చేందుకు ఒక అరడజను సోడా బళ్ళు, బత్తాయి రసం బళ్ళు, చిరు వ్యాపారులు ఇక్కడ వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే, టూరిస్టులు రావటం వలన వ్యాపారస్తులు, వీరిరువురి మధ్య జరిగేటటువంటి వ్యాపార సంబంధంలో కొంత చెత్త పోగవుతూ ఉంది. దీనిని
శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం చేపట్టకపోవటం వలన ఒకవైపు సుందరమైనటువంటి నాగార్జునసాగర్ జలాశయం, మరోవైపు ఎత్తు డ్యాం మీద పర్యాటకులు పడవేసినటువంటి చెత్త ఎవరూ శుభ్రం చేయకపోవటం వలన అత్యంత కళాహీనంగా తయారై ఆ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా కాకుండా అది అపరిశుభ్రమైనటువంటి పరిస్థితిని తయారు చేస్తూ ఉంది. దీని మీద స్థానికులు కానీ పర్యాటకులు కానీ చాలామంది వారి యొక్క ఆవేదనను వెలిబుచ్చటం జరిగింది. స్థానిక నందికొండ మున్సిపాలిటీ సిబ్బంది ఇకనైనా సరే ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా స్థానికులు కోరుకుంటూ ఉన్నారు. నాగార్జునసాగర్లో ఏపీ గవర్నర్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్ను సందర్శించారు. వీరి రాక సందర్భంగా స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముందుగా వీరు స్థానికంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్లు గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నేరుగా స్థానిక తెలంగాణ పర్యాటక సంస్థ లాంచీ స్టేషన్ బయలుదేరి నాగార్జునకొండను సందర్శించి అక్కడ పురావస్తు శాఖ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ బుద్ధుని విశేషాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం తెలంగాణ పర్యాటక శాఖ విజయ్ విహార్ గెస్ట్ హౌస్ లో బస చేసి తిరిగి ఆదివారం ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు బుద్ధవనాన్ని సందర్శించి మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్కు బయలుదేరనున్నారు. జై బీసీ, ప్రకటించాలి 42% బీసీలకు రిజర్వేషన్ వెంటనే, ప్రకటించాలి బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వం వర్ధిల్లాలి, ఆర్ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం. జై బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వం వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వం. ప్రకటించాలి 42% రిజర్వేషన్ వెంటనే, ప్రకటించాలి 42% రిజర్వేషన్ వెంటనే. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు నందికొండ మున్సిపాలిటీలోని కాలనీలలో ఫ్యాక్టరీతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ కూడా ఈరోజు సంపూర్ణంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు సహకరించిన పోలీసు మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉద్యమం 42% రిజర్వేషన్ను ప్రకటించే వరకు కొనసాగుతుంది. మేము త్వరలో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెంటనే కేసు మొన్న డిస్మిస్ అయింది కాబట్టి మళ్ళా కొత్తగా కేసు వేసి వెంటనే అమలయ్యే విధంగా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్ పోవాలని మా యొక్క డిమాండు. ఇదే విధంగా రిజర్వేషన్ అమలయ్యే వరకు మా యొక్క పోరాటం సాగుతుందని జాయింట్ యాక్షన్ తరఫున తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు బీసీ బంధు విజయవంతం జరిగింది.
దీనికి సహకరించిన పోలీసు మిత్రులకు పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ 42% వెంటనే అమలుపరిచి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా దీనికి చేయాలని కోరుకుంటూ జై బీజేపీ. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతనిశ్చయంతో ఉన్నాము. మా రేవంత్ రెడ్డి గారు వీళ్ళు 42% బీసీకి ఇవ్వాలని చెప్పి అన్ని విధాలా కష్టపడుతున్నారు. దానికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలు కానీ అందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మూసేసి బ్యాంకులు అన్ని వ్యవస్థలు ఆగిపోయినాయి. ఈ విధంగా ఎట్లాంటి పరిస్థితుల్లో 42% బీసీకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషను పార్లమెంట్లో పొందుపరిచే విధంగా ఈ నందికొండ మున్సిపాలిటీలో అన్ని కుల సంఘాలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కూడా వ్యాపారాలు కానీ స్వచ్ఛందంగా కానీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మాకు నందికొండ కాలనీలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా సహకరించడం చాలా సంతోషకరంగా ఉంది. బీసీలకు ఏదైతే 42% ఉందో అది న్యాయమైన పోరాటం చేపట్టిగా వాళ్ళకు చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు కానీ టీఎంఆర్పీఎస్ ఇటుకరాజు మాదిక్ గారు కానీ పిలుపునివ్వడం జరగటం వల్ల ఈరోజు ప్రతి ఒక్క కులాల వారు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో దమ్మ విజయ వేడుకలు. ఈ వేడుకలలో పాల్గొన్న బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుసేన్, పూణే యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మహేష్. మౌర్య సామ్రాజ్య అధిపతి సామ్రాట్ అశోకుడు బౌద్ధ దీక్ష తీసుకున్న రోజు కావడం, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బౌద్ధ దీక్ష తీసుకున్న రోజు అక్టోబర్ 14న దమ్మ విజయ వేడుకలు నిర్వహించడం వేడుకగా మారింది. నాగార్జునసాగర్ బుద్ధవనంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. వారు ప్రఖ్యాత పాలి ప్రొఫెసర్. ఎవరైతే మంచి చెడు మధ్య తేడాన్ని అర్థం చేసుకోలేరో వాళ్ళ ధర్మానికి దూరంగా ఉంటారు, సమాజం వాళ్ళ వల్ల నష్టపోతుంది. కాబట్టి బుద్ధవనం ఒక ప్లేస్ వేర్ యు లెర్న్ వాట్ ఈస్ ధర్మ. సో దేర్ఫోర్ సార్ చెప్పినట్టుగా చాలా ఒక 2-3 months నుంచి మేము న్యూక్లియేట్ చేస్తున్నాం ఐడియాస్. ఒక సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ స్టడీస్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ బుద్ధిస్ట్ స్టడీస్. సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఈ కోర్సెస్ ని డిజైన్ చేస్తే మా దగ్గర కూడా హిస్టరీ డిపార్ట్మెంట్ ఉంది, హిస్టరీ అండ్ టూరిజం ఉంది. సో డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాగా టూరిజం ఇస్ దేర్, హిస్టరీ ఇస్ దేర్. ఆఫ్ కోర్స్ ఇఫ్ వి వాంట్ వి కెన్ ఆల్సో యాడ్ ఆర్కియాలజీ. దమ్మ విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైన ఘట్టం. బుద్ధుడి తర్వాత బౌద్ధాన్ని విస్తరింపజేసిన సామ్రాట్ అశోకుడు విజయదశమి రోజున బౌద్ధం తీసుకోవడం, దాన్నే స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 విజయదశమి రోజున అక్టోబర్ 14న బౌద్ధాన్ని తీసుకోవటం. అందువల్ల ఈరోజు అక్టోబర్ 14కు విజయదశమికి ఒక ప్రాధాన్యత వచ్చింది. ఈ కార్యక్రమము బౌద్ధంలో ఒక ప్రముఖమైన ఘట్టం మాత్రమే కాకుండా ప్రపంచానికి బౌద్ధం ఇచ్చిన స్ఫూర్తిని, బౌద్ధం ఇచ్చిన యొక్క ప్రాధాన్యతను మనం చూస్తున్నాం. ముఖ్యంగా బౌద్ధం ఈరోజు అన్ని సమస్యలకి, ప్రపంచంలో ఉన్న అన్ని రుగ్మతలకి, అన్ని రకాల వైరుధ్యాలకి, అన్ని రకాల ఘర్షణలకు కూడా ఒక పరిష్కారాన్ని చూపెడుతుంది. అది ఒక ప్రేమ, కరుణ, ముదిత, ఉపేక్షతో పాటు
ఒక మంచి నడవడిక, మంచి మాటలు, మంచి జీవనం, మంచి కార్యాచరణ, ఒక మంచి ఆలోచనను అవలంబించడం, అదే సమయంలో తన యొక్క పనిని సంకల్పముని మనస్సు నిండా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, అదే సమయంలో ప్రపంచంలో ఉన్న దుఃఖానికి సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంది, అది ఎక్కడో స్వర్గంలోనో దేవునిలోనో లేదు, ఇప్పటికిప్పుడు మనం పరిష్కారం చేసుకోవచ్చు అనే ఒక జీవిత సత్యాన్ని చెప్పిన బౌద్ధం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక బ్రహ్మాండమైన జీవన సత్యాన్ని, జీవన ఆచరణను అందించింది. అదేవిధంగా బుద్ధవనం కూడా ఈరోజు అటువంటి ఉత్సవాన్ని జరుపుకొని ప్రపంచ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, భారతదేశ ప్రజలకి ఒక సందేశాన్ని ఇస్తున్నది. మనిషి కరుణతో, ప్రేమతో జీవించాలి, మనిషిని మనిషిగా ప్రేమించే ఒక సమాజం కోసం అందరం కృషి చేయాలి. ఆ సమాజం కోసం కృషి చేసిన బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్ మనకు మార్గదాతలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.